మూవీ మొగల్ డి రామానాయుడు సంస్మరణ సభ హైదరాబాద్లోని పార్క్ హైత్లో జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక గైడ్, ఒక పెద్దబాల శిక్ష, ఒక దిక్సూచి. నిర్మాత అంటే ఎలా ఉండాలి అంటే, నిర్మాత గురించి రామానాయుడు గారి మీద నిర్మాత గురించి ఎవరైనా పిహెచ్డి చేయాలి అనుకుంటే చాలా తొందరగా పిహెచ్డి వస్తుంది. నిర్మాతకి ఏముండాలి లక్షణాలు, ఆ లక్షణాలన్నీ ఉనికి పుచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి డి రామానాయుడు గారు. నేను నాగిరెడ్డి గారితో పనిచేశాను, నిర్మాతగా, దర్శకుడిగా. ఎల్వి ప్రసాద్ గారికి పనిచేశాను, ఏవిఎంకి పనిచేశాను, అలాగే దేవర్ గారికి పనిచేశాను. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నిర్మాతలు. అంటే ది ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అటువంటి వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. నాగిరెడ్డి గారితో సినిమా తీయాలంటే ఒకసారి కథ చెప్తే కథ బాగుందో లేదో చెప్పగలిగిన వ్యక్తి నాగిరెడ్డి గారు. అందుకే విజయ సంస్థలో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ దర్శకుడైనా, ఏ రచయిత అయినా ఒక కథని చెప్తే మనం గంట సేపు కథ చెప్పిన తర్వాత తిరిగి 15-20 నిమిషాల్లో ఆయన తిరిగి అదే కథను మనకు చెప్తాడు. అది ఒక్క రామానాయుడు వల్లే సాధ్యం. ఆయన టేస్ట్ అని చెప్పను, డిసిషన్. ఒక నిర్ణయం తీసుకున్నాడంటే వెరీ సక్సెస్ఫుల్ డిసిషన్ తీసుకుంటాడు ఆయన. ఈ కథ బాగుంది అని ఆయన ఓకే చేసి సినిమా మొదలు పెడితే డెఫినెట్గా గుడ్ స్టోరీ. ఒకవేళ దర్శకత్వ లోపం వల్ల, సంగీత లోపం వల్ల, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు, రిలీజ్ అయినప్పుడు పరిస్థితుల వల్ల ఆ సినిమా ఏమైనా కొంచెం దెబ్బతినాలేమో తప్ప కథాపరంగా రామానాయుడు గారు అంత డిసిసివ్ మేకర్ని నా 50 సంవత్సరాల చరిత్రలో చూడలేదు. ఆయన ఎంత మంచి మనిషి అనేది, ఎంత పంచే మనిషి అనేది నాకు బాగా తెలుసు. బహుశా ఆ యూనిట్లో ఉన్న కొంతమందికి తెలుసు. ఆయన సంస్థలో నేను 5 సినిమాలు చేశాను. ఒక సినిమాకి వెంకటేష్ బాబు డేట్స్ ఉన్నాయి. వెంకటేష్ బాబు డేట్స్ కోసం సురేష్ బాబు చూస్తున్నాడు, వెంకటేష్తో తీద్దామని. సురేష్ బాబు చూస్తున్నాడు, మనకున్నాయి వెంకటేష్ బాబు డేట్స్, మనం ఎవరితో తీద్దామండి అన్నాడు. చెప్పండి మీరు ఎవరితో తీద్దాం అనుకున్నారు? మనం చిన్న సినిమా తీద్దామండి, మీరున్నారు కదా పెద్ద డైరెక్టర్ అన్నాడు ఆయన. అదే సూరిగాడు. ఆ సూరిగాడి సినిమా చిన్న సినిమా తీస్తున్నాం కదా, మీ రెమ్యూనరేషన్ నేను ఇప్పుడేం చెప్పను, నేను తీసుకునే దాంట్లో, మీరు తీసుకున్న దాంట్లో సగం తీసుకునే సినిమా జరిగేటప్పుడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ₹1 కోటి లాభం వస్తే 20 లక్షలు ఇస్తాను అని చెప్పాడు ఆయన. సినిమా తీసాం, పెద్ద హిట్ అయింది సినిమా. యూ విల్ బి సర్ప్రైజ్, ఆ సినిమాకి నాకు వచ్చిన రెమ్యూనరేషన్ 80 లక్షలు. ప్రతి ₹1 కోటి 20 లక్షలు పంపించాడు. ఏ నిర్మాత పంపిస్తాడు? ఎవరో లెక్కలు చూపిస్తాడు చెప్పండి. ఇంతకంటే నిదర్శనం లేదు. దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఒక మనిషి చేసిన కృషిని మనం ఎంతవరకు మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళకి ఎంత షేర్ చేయొచ్చు అనేటువంటి ఒక గొప్ప నిదర్శనం రామానాయుడు గారు. అలాగే బ్రహ్మపుత్ర పిక్చర్ తీసినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. ఆయనకి చాలా యాంబిషియస్ ఫిలిం. వెంకటేష్ బాబు కూడా చాలా యాంబిషియస్ ఫిలిం. అద్భుతమైన హిట్టు, అద్భుతమైన పేరు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన 2వ రోజుని కొత్తగా వచ్చిన ఒక కంటెసా కారు కొని నా ఇంటి ముందు ఆయన పెట్టాడు. ఆ రోజుల్లో ప్రెస్టీజియస్ కార్ కంటెసా కార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఆయన పెద్దవాడు అయ్యాడంటే ఎన్నో కారణాలు ఉంటాయి. జస్ట్ లైక్ దట్ ఎవరో గొప్పవాడు కాలేరు, జస్ట్ లైక్ దట్ ఎవరో చరిత్రను సృష్టించలేరు. తీసుకోవడమే కాదు, ఇవ్వగలిగిన శక్తి కూడా కావాలి. అది ఆయనలో ఉంది. కాబట్టి అంతటి మహానుభావుడు కాగలిగాడు. సినిమా నిర్మాణానికి సెట్లో కూర్చుంటే
అవతల ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పలేకపోతే డైలాగు తన నోటితో చెప్పేస్తాడు. ఈయన చాలా ఒక అసోసియేట్ డైరెక్టర్ లాగా పనిచేస్తాడు ఒక డైరెక్టర్కి, ఒక ట్రాలీ బాయ్ లాగా పనిచేస్తాడు కెమెరామ్యాన్కి. ఓ రోజు ప్రేమ మందిరం సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో. జనరల్గా నేను తీసే సినిమాలకి ఏ నిర్మాత కెమెరాలోంచి చూడడం కానీ ట్రాలీ ఎక్కి చూడడం కానీ చేయరు. ట్రాలీ వెళ్ళిపోతుంది, ట్రాలీ ఎక్కి రామానాయుడు గారు చూస్తున్నాడు షాట్ని. నేను అలా చూశా. ఆయన దిగి వచ్చిన తర్వాత సెట్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నారాయణరావు గారు అన్నాడు. అంటే నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టాలనిపించింది ఆ మహానుభావుడికి. ఆయన నా షాట్ను కాదు చూసింది, సెట్ ప్రాపర్టీస్, ఆయన అరేంజ్ చేసిన సెట్ ప్రాపర్టీస్ అన్నీ షాట్లో వచ్చాయా లేదని చూసుకున్నాడు. ఇది ఎంతమంది నిర్మాతలకు ఉందండి. ఈ రోజున నిర్మాతలు క్యాష్ బ్యాక్ తీసుకొచ్చి సెట్టు బయట కూర్చుని వాడికి 1000 రూపాయలు ఇయ్యి, వీడికి 10,000 ఇయ్యి, వీడికి 1,00,000 ఇయ్యి అంటే ఇచ్చి ఓచర్లు తీసుకునే క్యాషియర్లు అయ్యారు తప్పితే నిర్మాత అనే పదానికి పరువు తీసేశారు వాళ్ళు.